మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా బాగా సభ్యులందరికీ నమస్కారం. నిన్న జరిగిన సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికల్లో 12 మంది పోటీ చేయగా 5గురిని ఎన్నుకున్నట్లుగా డైరెక్టర్లుగా ఎన్నికైనట్లు ప్రకటించడం అయింది. ఆల్రెడీ ప్రకటించినప్పుడు మరొకసారి చెప్తున్నాను. బాలపల్లి రామచంద్ర కుమార్ గారు, చెల్లిపోయిన ప్రమీల గారు, అద్దంకి వెంకటరమణ గారు, అరిగెల ప్రసాదరావు గారు, మేళం రామకృష్ణ గారు ఈ 5గురిని డైరెక్టర్లుగా ఎన్నుకున్నట్టు నిన్న ప్రకటించడం అయింది. ఈరోజు అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించడం అయింది. ఈ 5గురి నుంచే ఎన్నుకోబడతారు. ఈ 5గురి నుంచి అధ్యక్ష పదవికి గాను చెల్లిపోయిన ప్రమీల గారు నామినేషన్ వేయగా ఆమెను అరిగెల ప్రసాదరావు గారు సపోర్ట్ చేశారు. సెకండరీ కింద మేళం రామకృష్ణ గారు బలపరిచారు. ఉపాధ్యక్ష పదవికి మేళం రామకృష్ణ గారు నామినేషన్ వేయగా వారిని అరిగెల ప్రసాదరావు గారు బలపరిచారు. చెల్లిపోయిన ప్రమీల గారు సెకండరీగా బలపరిచారు. ఈ నామినేషన్ పీరియడ్ ముగిసినప్పటికీ ఓన్లీ ఈ అధ్యక్ష పదవికి గాను చెల్లిపోయిన ప్రమీల గారు, ఉపాధ్యక్ష పదవికి గాను మేళం రామకృష్ణ గారు మాత్రమే నామినేషన్లు వేశారు కనుక మీకు తెలియజేయడం అయింది. అధ్యక్షులుగా చెల్లిపోయిన ప్రమీల గారు, ఉపాధ్యక్షులుగా మేళం రామకృష్ణ. ఓకే సార్, చెప్పండి సార్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజు జరిగినటువంటి పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసినటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం అభ్యర్థులు ఘన విజయాలు సాధించారు. ఈరోజు షెడ్యూల్ ప్రకారం చైర్మన్, ఉప చైర్మన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఈరోజు జరిగింది. దీంట్లో మన చెల్లిపోయిన ప్రమీల్ గారిని చైర్మన్ గాను, వైస్ చైర్మన్గా మేళం రామకృష్ణ అనేటువంటి టైల్స్ బాబీ గారిని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. 105 సంవత్సరాల చరిత్ర గల ఈ బ్యాంకు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళని చైర్మన్గా ఎన్నుకోబడ్డం చాలా గర్వకారణం. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారి మన శాసనసభ్యులుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ఒక మహిళను చైర్మన్గా కూడా ఎన్నుకోవడం మన అందరికీ గర్వకారంగా చెప్తున్నాం. దీనికి సహకరించిన ఎన్డీఏ మిత్రులందరికీ మరొక్కసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమైతే గతంలో చెప్పామో, ఇందాక ఎవరో పెద్దలు చెప్తున్నారు, గతంలో బ్యాంకుగా ఉండేది ఇది సొసైటీగా మారింది. దీన్ని తిరిగి బ్యాంకుగా మార్పు చేసి ఈ బ్యాంకుని అన్ని విధాలుగా కూడా ఖాతాదారులకి సహాయకారిగా ఉపయోగకరంగా ఉండే విధంగానూ కూడా ఎన్నుకోబడిన కొత్త కార్యవర్గం తీర్చిదిద్దుదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.